ప్రస్తుతం సమకాలీన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు లాంటి నాయకులు చాలా చాలా అరుదుగా కనిపిస్తూ ఉంటారు. ఆయనకున్నటువంటి ఫాలోయింగ్ అనే కాదు, మ్యాన్ ఆఫ్ మాసెస్ అనే విధంగా తనకున్నటువంటి ప్రజాదరణ విషయం అనే కాదు, మనం ఎప్పుడైనా కనుక నాయకుడు అనబడే వాళ్ళు చాలా ఫెయిర్గా ఉండాలి అని, నాయకుడు అనబడే వాళ్ళు ప్రతిసారి గాలి విమర్శలకు, గాలి స్టేట్మెంట్కి పరిమితం కాకూడదు అని, అథెంటికేటెడ్ ఆధారాలతో మాట్లాడే నాయకులు కావాలి అని, ఒక అర్థవంతమైన చర్చను ఆహ్వానించే నాయకులు కావాలి అని చాలామంది మేము చాలా సందర్భాల్లో అనుకుంటాం. ప్రస్తుత సమకాలీన రాజకీయాల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఈ అథెంటికేటెడ్ ఆధారాలతో డాక్యుమెంట్స్ పట్టుకొని మాట్లాడడంలో ప్రతి ప్రశంసకు కూడా ఆయన అర్హుడే కావచ్చు. ఈవెన్ ఈరోజు చంద్రబాబు గారి పరిపాలన మీద, సంవత్సర పాలన మీద తాను వేసిన ట్వీట్లు, దానికి అటాచ్ చేసినటువంటి అథెంటికేటెడ్ డాక్యుమెంట్స్ అయినా, అసలు జగన్ గారు మీడియా సమావేశం పెడితే పొలిటికల్గా ఒకటో రెండో విమర్శలో పంచులో గత పక్కన పెడితే తాను మాట్లాడాలనుకున్న ప్రతి సబ్జెక్టుకి పేపర్లు దగ్గర ఉంటాయి. గాలి పేపర్లు కాదు. ఇప్పుడు అప్పుల గురించి మాట్లాడాలి అనుకోండి, అసలు ఎఫ్ఆర్పిఎం పరిమితి ఏంటి, ఆర్బీఐ ఏంటి, ఎవరి దగ్గర నుంచి ఎంత తెచ్చారు, ఏంటి, ఎక్కడ, ఎవ్రీథింగ్. ప్రతి సంవత్సరం ఎంత తెచ్చారు, జగన్ పీరియడ్లు ఎంత తెచ్చారు, చంద్రబాబు పీరియడ్లు ఎంత తెస్తున్నారు, అంతా డాక్యుమెంట్స్ పట్టుకుంటారు. తాను రాష్ట్రం గురించి, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ గురించి, రాష్ట్రంలో డెవలప్మెంట్ గురించి, సంక్షేమం గురించి, దేని గురించి మాట్లాడాలి అన్నా ఫస్ట్ డాక్యుమెంట్ పట్టుకుంటారు, అథెంటికేటెడ్ డాక్యుమెంట్. అదిగో సో అండ్ సో సంస్థ ఇచ్చినటువంటి లెక్కలు, సో అండ్ సో సంస్థ చెప్పినటువంటి క్యాల్కులేషన్, సో అండ్ సో సంస్థ విడుదల చేసిన నివేదిక, మా పాలనలో ఇలా, మీ పాలనలో ఇలా, ఇంత క్లారిటీతో, ఇంత క్లియర్గా డాక్యుమెంట్స్ను పట్టుకొని అంత క్లియర్ ఎవిడెన్స్ తోటి మాట్లాడే నాయకులు సమకాలీన రాజకీయాలు నేనైతే చూడలే. ఏమన్నా అంటే నువ్వు సైకో, నువ్వు శాడిస్టు, నువ్వు దయాలతో మాట్లాడుతావు, నీ పాలన అంతా పీడ, నీ పాలన శ్రీలంక, నీ పాలన పాకిస్తాన్, నీ పాలనలో ఆర్థిక విధ్వంసం, నువ్వు అట్లా చేసావు, నువ్వు ఇట్లా చేసావు, ఒక్క ఆధారం లేకుండా అటువంటి వాళ్ళను మనం రోజు చూస్తూ ఉంటాం. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ప్రతిదీ డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పట్టుకొని తాను మాట్లాడుతూ ఉంటారు. అన్నీ కూడా ప్రెస్టీజియస్ సంస్థలు, కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థలు, వాళ్ళు విడుదల చేసిన లెక్కలు, వాళ్ళ నివేదికలు అన్నీ చేతిలో పట్టుకొని, అసలు జగన్మోహన్ రెడ్డి గారి బలం అనే కంటే కూడా ఒక జగన్మోహన్ రెడ్డి గారిలో మాత్రమే ప్రస్తుతం సమకాలీన రాజకీయాల్లో కనిపించే క్వాలిటీ అది. అసలు మీరు డాక్యుమెంట్స్ పట్టుకోకుండా జగన్ మాట్లాడడం మీరు చూసారా? అసలు గాలి లెక్కలు ఎప్పుడైనా జగన్ చెప్పాడు? ప్రతిదీ డాక్యుమెంటే. నేను చాలాసార్లు చెప్పాను, జగన్మోహన్ రెడ్డి గారిని వీళ్ళు కౌంటర్ చేయాలంటే వీళ్ళ వల్ల కాదు. డాక్యుమెంటల్ ఎవిడెన్స్ పట్టుకొని మాట్లాడడం అనేది ఇంపాసిబుల్. అందుకని ఆయన నవ్వితే బాగోదు, కూర్చుంటే బాగోదు, నిలబడితే బాగోదు, నువ్వు సైకో, నీ మొహం బాగోదు, నీ ఎంటికలు బాగోదు, నీ గడ్డం బాగోదు, నీ కాళ్ళు బాగోదు, నువ్వు వేసుకునే చెప్పులు ఎట్లా, నువ్వు పెట్టుకునే వాచ్ ఎట్లా, ఈ చెత్త అంతా ప్రచారం చేస్తారు. ఇటువంటి చెత్త విమర్శలు తప్ప. లేదంటే రాష్ట్రాన్ని శ్రీలంక చేశారు, రాష్ట్రాన్ని పాకిస్తాన్ చేసావు, ఎట్లా చేశారో చెప్పరు. అటువంటి డిస్కషన్ ఎక్కడ ఉండదు. కానీ జగన్ గారు ప్రతిదీ లెక్క అటాచ్ చేసి, మేము 5 ఏళ్లలో చేసిన అప్పు, అందులో 44% మీ గవర్నమెంట్ ఫస్ట్ 1 ఇయర్లోనే చేసింది, అదిగో ఆధారాలు. దాన్ని ప్రతి ఆధారానికి పాయింట్ టు పాయింట్ ఇటువైపు ఎవరు కౌంటర్ చేయమనండి, ఇంపాసిబుల్. అట్లా అనుకుంటే వాళ్ళే దొరికిపోతారు. అందుకని చెప్పి ఆ చర్చ జనంలోకి తీసుకురానికుండా జగన్ తిట్టేటివే ప్రచారంలోకి చేయాలి. అందుకని వాళ్ళ పత్రికలు, టీవీ ఛానల్ అవే పని చేసుకుంటూ ఉంటాయి. ఆ పత్రికలు, టీవీ ఛానల్లో ఉండే స్క్రిప్ట్ రైటర్లు, జూనియర్ ఆర్టిస్టులు అంగీకరించకపోయినా కనీసం చైతన్యంగా ఆలోచించే అటువంటి జనం లేకపోయినా, ఏ కులం పిచ్చితోటో లేకుంటే ఉన్మాదంతోటో కళ్ళు మూసుకొని గుడ్డిగా మద్దతు ఇచ్చే చదువుకున్న గుంపు ఎట్లా ఉన్నా, జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు మాత్రం ఇటువంటి విషయాల్లో చాలా చాలా అరుదు. ప్రస్తుత రాజకీయాల్లో ఒక అర్థవంతమైన చర్చ జరిగే విధంగా, ఒక పాలన మీద ఇంత క్లియర్ కట్ ఎవిడెన్స్తో మాట్లాడడం నిజంగానే గ్రేట్.